హ్యాపీగా వచ్చి, ఎందుకంటే ఇది వచ్చేసి ఒక సూపర్ మ్యాన్, ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ, లేకపోతే ఒక బ్యాట్ మ్యాన్, ఈ డీసీ మార్వెల్ కాదనమాట. మన దేవుళ్ళ గురించి, మన హిందూ దేవుళ్ళ గురించి, మన భారతీయ దేవుళ్ళ గురించి, మన చరిత్ర గురించి, మన ఇతిహాసం గురించి, మన హిస్టరీ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సో కాబట్టి పిల్లలందరికీ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మంచి వివరంగా బాగా తెలిపినాడు. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇలా డివైడ్ చేస్తే అలా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్లోనూ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లోనూ లైట్గా స్లో పేస్ నరేషన్ ఉంటుంది. ఈ మధ్య వచ్చే మూవీస్లో స్లో పేస్ నరేషన్ లేకుండా ఉండడం లేదు. కాకపోతే మనం ఓవరాల్గా మనం చూసేసరికి మనకు రెండు హాఫ్స్ బాగా మంచిగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అదిరిపోతుంది, కంటెంట్కి దిగుతారనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా బాగుంటుంది. అంటే అంజీ అమ్మోరు మనం చాలా సినిమాలు చూసున్నాం, వాటిలో అంజీ సినిమాలో క్లైమాక్స్లో శివుని చూపిస్తారు. అంజీ సినిమాలో అంటే అప్పట్లో నాది కూడా చాలా చిన్నతనం అనమాట, అది కన్నుల విందులాగునింది. ఈ మూవీ అంతా నేను చెప్పలేను కానీ ఆ లెవెల్ వరకు వచ్చింది అనమాట. సో ఎందుకంటే ఆ దేవుని చూపించడం కావచ్చు, ఆ గాల్లో ఇంకా విహరించడం కావచ్చు, అంతా బాగానే ఉందన్నమాట. ఓవరాల్ గా ఒకటే చెప్పాను బ్రో, రాజమౌళి గారి విజన్ మ్యాచ్ అయ్యారా బ్రో? మరీ రాజమౌళి గారి విజన్ ని అంటే ఈ మూవీలో సీజీని వాడిండేది కూడా తక్కువే కదండి బ్రో. ఇప్పుడు బాహుబలిలో కావచ్చు, ఆదిపుల్లో కావచ్చు, చాలా ఉంటుంది. విఎఫ్ఎక్స్ ఫీల్ వస్తుందా? విఎఫ్ఎక్స్ ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే ఒక 3-4 సీన్లు మనకు చూసేటప్పుడు మనకు హై ఇచ్చింది అనమాట. మనకు అది చాలు విఎఫ్ఎక్స్ బాగుంది అని చెప్పడానికి. డెఫినెట్లీ సూపర్ హిట్ మూవీ.